80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో శనివారం స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో, గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువత జాతీయ సమైక్యత, దేశభక్తి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు పలు పాఠశాలల్లో విద్యార్థులు దేశభక్తి గీతాలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నాయి. స్వతంత్ర సమరయోధుల వేషధారణలో విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట చంద్రశేఖరరావు, మండల ప్రజా పరిషత్ ఆవరణలో ఎంపీడీఓ అఫ్జలుద్దీన్, మండల వనరుల కేంద్రం ఎదుట విద్యాధికారి కనికరాజు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందర పార్టీ అధ్యక్షులు జనగామ మల్లారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ముందర ఏఎంసీ చైర్మన్ గొల్లపల్లి ఐలాపురం కనకయ్య మరియు దౌలతాబాద్ ప్రెస్ క్లబ్ ఎదుట నగేష్ తో పాటు ఆయా గ్రామ పంచాయతీల ముందర సర్పంచ్లు జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహానుభావుల త్యాగాలను స్మరించుకోవాలని, దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను నేటి తరం గుర్తుంచుకోవాలన్నారు. దేశ అభివృద్ధి, ఐక్యత, శాంతి, సౌభాతృత్వం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. 80వ స్వతంత్ర దినోత్సవం శుభ సందర్భంగా దౌలతాబాద్ రాయపోల్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో మా పాలకవర్గం, దౌలతాబాద్ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రజల సమక్షంలో ప్రెస్, మీడియా, ఎలక్ట్రానిక్ అందరి మీడియా ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సంవత్సరము సుఖ సంతోషాలతోటి మంచి వర్షాలు పడడం వలన రైతులు సంతోషంగా ఉన్నారు. అలాగే మంచిగా పంటలు పండి రైతులు బాగా మంచిగా డెవలప్మెంట్ కావాలని, అధిక దిగుబడి రావాలని దేవుని కోరుకోవడం జరిగింది. ముందుగా మా మండల్ ముఖ్య కార్యకర్తలు, గ్రామాధ్యక్షులు, మా పార్టీ కార్యకర్తలు అందరూ 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామాన జెండా పండుగ చేసినందుకు మా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పార్టీ తరఫున ప్రతి సీఎం చేసిన కార్యక్రమం, అభివృద్ధి పనులు, ఇవాళ రేషన్ కార్డులు కానీ, వితంతురాల పింఛన్లు కానీ అన్ని అభివృద్ధి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేస్తున్నాం.